దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇంతవరకు అసలు సెన్సెస్లో మన బీసీ కాలం పెట్టబడలేదు. సెన్సెస్ జనాభా గణన జరుగుతుంది కదా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. దాంట్లో బీసీలు ఎంతమంది ఉన్నారనే కాలం పెట్టలేదు కాబట్టి ఇంతవరకు మన లెక్క లేదు. దానికోసం 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో సెన్సెస్లో బీసీల కాలం పెడితే అప్పుడు 27% ఉన్నాం మనం. ఆ 27% ఉన్నదే ఇప్పటికీ ఆ రిజర్వేషన్ నడుపుతాను. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు బీసీల కాలం పెట్టలేదు కాబట్టి మన లెక్క తెలియలేదు. ఇవాళ ఇక్కడ అడవుల్లో పోతా ఉంటే ఆ పులి అడవులను చూసి ఇన్ని పులులు ఉన్నాయని లెక్కేస్తున్నారు. చెట్లను పెడతా ఉన్నారు, ఆ చెట్లను ఎంత ఉన్నాయని లెక్క చేస్తూ ఉన్నారు. అట్లాగే పశువులను లెక్కేసి వాటి చెవులకు నెంబరింగ్ ఇస్తున్నారు. కానీ మన బీసీలకు ఇంతవరకు లెక్క లేదు, చూడలేదు. ఎందుకు మరి లెక్క ఎందుకు ఉండాలి సార్, మన ఏదైనా నడుతాను కదా అంటే లెక్క అనేది తేవడం వల్ల ఏంటంటే మనం ఎంతమంది ఉన్నామో మనకు అంత హక్కు మనకు రాజ్యాంగపరంగా సంక్రమించబడుతుంది. ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ మన సోదరులు ఉన్నారు, వాళ్ళ లెక్క అంబేద్కర్ గారు అప్పుడే బలవంతంగా పెడితే వాళ్ళకి 10 నుంచి 12% ఉందని తేలింది. తేలడం సెన్సెస్లో పెట్టింది కాబట్టి ఆ లెక్క తేలింది. సెన్సెస్లో పెట్టినాం కాబట్టి వాళ్ళ హక్కులు సంక్రమించబడ్డాయి. మా 12% ఇచ్చినాక నువ్వు మిగతా లేకపోతే సపరేట్ కుకానే గారికి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కానీ ఏదైనా సర్పంచ్ కానీ ఏదైనా రాజ్యాధికారంలో వాళ్ళ కోటా ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే మిగతా పంచుకుంటున్నారు. సో ఆ హక్కు అనేది మనకు సంక్రమించబడుతుంది. మరి మనం ఎందుకు చెప్తలేదు అందరు తెలియకలేదు అంటే ఎవరిని నేను విమర్శించదలుచుకోలేదు. అందరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనులు చేసింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఈ బీసీ సంఘాలని లేకపోతే సోకాళ్ళు అన్ని పేర్లు పెట్టుకుని ఏదైతే మనం నడుస్తూ ఉందో వ్యవస్థ, దాంట్లో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఏదో ఇచ్చే వరకు వాళ్ళు ఆడితే సెలబడతాను. మళ్ళీ ఎలక్షన్లో బీసీ అంటారు, ఎలక్షన్ అయిపోయిన కథ సెలబడతారు. సో దీని మీద నేను ఒక డాక్టర్ కొంత సైంటిఫిక్గా స్టడీ చేసి ఎక్కడ పోతా ఉందంటే అసలుకి ఇక్కడ ఉన్నది ఏంటంటే సెన్సెస్లో మన బీసీ కాలం పెట్టడం కోసం ఒత్తిడి తీసుకురావాలి. అది అనేక రకాల ఒత్తిళ్లు పట్టుకురావచ్చు. సో దాంట్లో మనం మొట్టమొదటిగా ఎంచుకున్న మార్గం గాంధేయ మార్గం, ఒక లెటర్ క్యాంపెయిన్ అనేది పెట్టాం. ప్రధానమంత్రి గారికి మా బీసీల కాలం పెట్టాలని చెప్పి సవినయంగా ఒక లెటర్ రాస్తూ మన చేతికుంటే మన గ్రామాల్లో మన మండలాల్లో జిల్లాల్లో ఒక లెటర్ రాసి పోస్ట్ చేయడం అనేది ఒక ప్రాథమిక ప్రక్రియ. సో ఇది పోతా ఉంటే పబ్లిక్లోకి పోతా ఉంటే కొంత పబ్లిసిటీ అనేక రూపాంతరం చెందుతుంది. సో ఏంటి మన డిమాండ్ అంటే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు జనాభా గణనలో బీసీ కాలం పెట్టండి. 70 సంవత్సరాల నుంచి పెట్టబడలేదు, ఈసారి పెట్టండి. ఒకవేళ పెట్టకపోతే మేము బీసీలు అందరం కూడా జనాభా గణనలో పాల్గొనలేదంటే అక్కడ గవర్నమెంట్ అన్ఫిట్ కిందకి వస్తుంది అనే ఒక డిమాండ్ మనం సవినయంగా తెలియజేసే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి మీరందరూ కూడా జనగామ నేను అనేక జిల్లాలు తిరుగుకుంటూ వస్తామని ఇది 10వ జిల్లా. సో దీనికి మనం ఇప్పుడిప్పుడే జస్ట్ ఎంట్రీ అనమాట. మళ్ళీ ఒకసారి కుల సంఘాల వాళ్ళతో అందరితో కూడా నేను మళ్ళీ ముందు ప్రయర్గా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. ఇది ఒక ఇనిషియేషన్ మాత్రమే, కట్టం రేజర్ మాత్రమే. సో దయచేసి మీరు వచ్చిన వాళ్ళు పెన్నులు అవి ఉంటే రాయండి, లేదా ఈ లెటర్ రాసిన ఉత్తరాలనే ఒకసారి పట్టుకొని మనం ఒక ఫోటో తీసుకున్నాం అందరు గ్రూప్గా. ఓకేనా, వచ్చింది రాదు.